జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కోమలి, నీకేం తెలీదు, నోరు మూసుకో. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఇప్పుడు మీరు చంపడం కాదు నాన్న, రుద్ర గారు లేకపోతే నేనెప్పుడూ చచ్చేదాన్ని. అందుకే ఆత్మహత్య ప్రయత్నం చేశాను. ప్రేమించి మోసపోయావా? ఎవరి దగ్గర మోసపోయావు? అజయ్ నాన్న. పోయి పోయి అజయ్ గారిని ప్రేమించావా? నిన్ను ఒరే సుబ్బు, కాస్త నీ ఆవేశం తగ్గించుకో. అదేదో చెప్తుంది వినరా? వినకపోతే ఎలా? నా కడుపున చెడపుట్టావు కదే. ముందు దాన్ని మాట్లాడినవరా? నాన్నని కొట్టనేనానమ్మా, నేను తప్పు చేశాను. వాడు ప్రేమించమని వెంటపడ్డాడు, పెళ్లి చేసుకుందామనేసరికి పొమ్మన్నాడు. అందుకే ప్రేమించి తప్పు చేశానని తెలుసుకున్నాను. ఆ బాధలోనే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నా టైం బాగుండి రుద్ర గారి కంటపడ్డాను. ఆయనే గాని లేకపోయి ఉంటే ఈ పాటకి ఎప్పుడో నా ఫోటోకి మీరంతా దండ వేసేవారు. ఇదంతా మీకు చెప్పొద్దని ప్రాధేయపడ్డాను. నా మాటను గౌరవించి ఆయన మీకు చెప్పలేదు. నా ప్రాణం కాపాడిన వ్యక్తి మీద ఇప్పుడు మీరందరూ పగపట్టారు.
బతుకుండడానికి కారణమైన వ్యక్తిని కాదు పొమ్మని అన్నారు. రుద్ర లాంటి జెంటిల్మ్యాన్ ని కాదు పొమ్మని మీరు తప్పు చేశారు పెద్దనాన్న. సరే, నీ ప్రాణం కాపాడాడు, సంతోషిస్తాం. కావాలంటే అతని కాళ్ళు కూడా పట్టుకుని కృతజ్ఞత చూపిస్తాం. కానీ ఈరోజు అతని వల్లే కదా మన పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. ఎంతసేపు పరువు పరువు అని ఆలోచిస్తారేంటి పెద్దనాన్న? ఒక్కసారి ఆయన ప్రేమ గురించి అర్థం చేసుకోవడానికి ఎందుకు మీరు ప్రయత్నించట్లేదు? ఆయన మనకు చేసిన మేలు ముందు మనం ఎంత తగ్గినా పర్వాలేదని ఎందుకు అనుకోవడం లేదు? ఆ అజయ్ గురించి నిజాలు బయటపెట్టి అక్క జీవితాన్ని కాపాడాడు. నా ప్రాణం కాపాడి మరొకసారి ఈ కుటుంబానికి మేలు చేశాడు. ఎన్ని చేసినా ఏ రోజు తన గురించి తను గొప్పలు చెప్పుకోలేదు. నిర్దాక్షిణ్యంగా ఆయన్ని అవమానపరిచి నువ్వు నీ కుటుంబం మంచిది కాదు, నువ్వు మాకు అక్కర్లేదు అని మెడపట్టి గెంటి పొమ్మన్నా కూడా నోరు విప్పి ఈ కుటుంబానికి ఇంత మంచి చేశాను, అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.